రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని కాపాడుకోనికి ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ అటువంటి దుర్మార్గమైన పాలనను త్వరలో అంతమొందించబోతూ ఉన్నారు. ఇలాంటి సందర్భం లోపల తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శ పాలన చేసి దేశంలో మార్గదర్శకంగా నిలవాలనుకుంటున్నది. అనేక ప్రజాశ్రేయస్కరమైనటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి పనులు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయమైంది. మీరు రేవంత్ రెడ్డి మీద ఏమేమో అపనిందలేసి ఇంకోటి చేసినంత మాత్రాన మీరు గొప్ప లీడర్ అయిపోతారని మనం పోరాడదామా ఏం పోరాడతావు? ఏంది పోరాడతావు? ఇదా నువ్వు నేర్చుకున్నది? ఓపిక ఉండడం. మేము తిననికే ఘోరమైన పరిస్థితులు, రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఎలాంటి పదవి లేకుండా సభ్యత్వంతో ఎలాంటి పదవులు లేకుండా ఇలా మీడియా నడుపుతూ శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా పార్టీలకు పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు గాడ్ ఫాదర్స్ లేరు, మాకు వెనుక చెప్పేతోళ్ళు లేడు. పార్టీ అంటే గౌరవం, గాంధీ కుటుంబం అంటే ఒక అభిమానం. రాహుల్ గాంధీని ఫాలో అవుతూ రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవాలనుకున్నాం. ఎందుకంటే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం చేసిన వారసుల యొక్క వారసుడు కాబట్టి ఈ దేశాన్ని అద్భుతంగా పాలిస్తాడన్నట్టు నమ్మకంతో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. మాకు అవకాశాలు కాదు, రూపాయి లేకున్నా ఎవరి మీద వాడు ఏడవట్లేదు. ఎస్, గుర్తిస్తారు, లేకపోతే గుర్తియకపోని, గుర్తిస్తే నెత్తి మీద, గుర్తియకపోతే పని చేస్తూనే ఉంటాం. కానీ దానికి మీరు వచ్చి ఇన్నేళ్ళు పార్టీని వాడుకొని ఇలా పార్టీ నీకు చల్లగానవాడాది, తక్కువగానవాడాది. ఇలానే కేసీఆర్కి అమ్మగాయనాడు. ప్రజల భవిష్యత్తు ఇంపార్టెంటు, రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంటు, దేశ భవిష్యత్తు ఇంపార్టెంటు. ఏడుందా మీకు దేశభక్తి? ఏం జరుగుతుంది దేశంలో? మీరు లీడర్లా? పార్టీ మీద మన్ను వస్తువులు మీరు లీడర్లా? త్యాగం చేయాలి, పార్టీకి ఎక్కడ మచ్చ రాకుండా పని చేయాలి, పార్టీని కాపాడుకోనికి ప్రయత్నం చేయాలి. ఏడుంది మీ ప్రయత్నం? తీసుకుపోయి కండున పడేసి కండువ కప్పుకొని గొప్పతనమా? జీవన్ రెడ్డి తన రాజకీయ జీవిత చరిత్రలో అత్యంత పెద్ద తప్పు చేసిండు. 100% జీవన్ రెడ్డి ఫెయిల్డ్. జీవన్ రెడ్డికి సజెషన్ ఇచ్చినోడు అసలు జ్ఞానమే లేదు, అసలు ఆలోచన తీరే తప్పు. ఇన్నేళ్లలో ఓడిపోయిన నీకు ఇంత బాధ ఉంటే ఎందుకంత కష్టమైందా? గెలవలేదు మరి ఎందుకో? ఓడిపోయిన నీకు ఇంత బాధ ఉంటే, ఓడిపోయిన నీకే ఇంత కట్టుకోతే మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెసే వస్తుంది. మళ్ళీ గెలిస్తే మంత్రి అవుతావు కదా. సొంత పార్టీ నేతల మీద, ముఖ్యమంత్రి మీద మీడియాలో వచ్చి కూర్చొని అవాక్కులు చవాక్కులు వాడి కూడా పార్టీ పరువు చేసిన జీవన్ రెడ్డి పప్పులో కాలేసినావు. నువ్వు చేసిన తప్పు, నీ కన్నును నీ వేలుతోనే పొడుచుకున్నావు. నీ కన్ను నీ కాంగ్రెస్ పార్టీ అనుకో, లేకుంటే నీ భవిష్యత్తు అనుకో. నువ్వేమో ఇంకో దాంట్లోకి పోయి సాధించేమో ఎవరిగలుగుతావు అనుకుంటావు. అందులో ఏముండదు. కాంగ్రెస్ నీకు ఇచ్చిన గౌరవం కడుపులో పెట్టుకొని చూసుకోనికి. కానీ నీ అంతలో నువ్వే ఇలా తప్పు చేసినావు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనేక మంది ఉంటారు, అనేక మంది లీడర్లు ఉంటారు, పార్టీని కాపాడుతూ ఉంటారు. వాళ్ళంతా పదవులు రాకున్నా, కొన్ని సందర్భాల్లో రాకున్నా దాన్ని ఓపికతో ముందుకు పోయేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నువ్వేం చేసినావు అంటే సంవత్సర కాలంగా పార్టీని బదలాం చేసినావు తప్ప ఎక్కడ కూడా నువ్వు పార్టీకి ఉపయోగపడట్లేదు.